ఈ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని చాంద్ఖాన్ పల్లిలో నూతన సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ షెట్కర్ ప్రారంభించారు. అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకెళ్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారని విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకోకుండా ప్రతిపక్షాలు సహకరించాలని సూచించారు. అన్ని రంగాల్లో కూడా ఒక రకంగా అభివృద్ధి చేసి దీన్ని ఒక మంచి నగరంగా, మంచి మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదాము మనం అందరం కలిసి. కాబట్టి వీళ్ళ టర్మ్ ముగిసే లోపలనే ఈ రింగ్ రోడ్ అనేది ఒకటి కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి త్వరగా అందరికీ. ఇంకా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు లేనిపోయిన మాటలు చెప్తా ఉన్నారు, కమిషన్ల గురించి కక్కుర్తి అని చెప్పేసి. కమిషన్లు వాళ్ళకి ఉండొచ్చు, వాళ్ళు తీసుకున్న కమిషన్లు అందరూ అట్లా పచ్చ కామెర్లకు మొత్తం కళ్ళని పచ్చ కనపడతాయంట. వాళ్ళు కమిషన్లు తీసుకున్నారని అందరి నాయకులు కూడా కమిషన్లు తీసుకున్నారని పెద్ద తప్పు. కావాలంటే రండి, ఎక్కడంటే చర్చకు సిద్ధం మేమని చెప్తాం. ఇక్కడ కాదు, ఎక్కడైనా సరే మీ నల్లవాగులో మీరు ఎన్ని కమిషన్లు తీసుకున్నారు, మీరు అన్ని భూములు కబ్జాలు పెట్టి ఎన్ని కమిషన్లు తీసుకున్నారు, జర్నలిస్ట్ కాలనీలో ఎన్ని ప్లాట్లు అమ్ముకున్నారు, జర్నలిస్టులకు కూడా మీరు వదిలిపెట్టలేదు, జర్నలిస్టులకు కూడా పైసలు తీసుకున్నారు జర్నలిస్టుల దగ్గర అని చెప్పేసి చెప్తూ చాలా చోట్ల కమిషన్లకు ఎగబడ్డారు. కాబట్టి టీఆర్ఎస్ అంటేనే కమిషన్లు. కేవలం కాళేశ్వరం నుండి పట్టుకొని ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేలను పట్టుకొని ముఖ్యమంత్రి వరకు కూడా మొత్తం కమిషన్లకే పనిచేసాడు. కానీ మా కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, బీదల ప్రభుత్వం. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే బీదల ప్రభుత్వం, బీదల శ్రేయస్సు గురించి, వారి జీవనం మెరుగుపడాలనే ఉద్దేశం.